హల్లెలూయా. ఆయన మా తోడు ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. పక్కన వారు చెప్పండి, ఎందుకు భయము? నీకెందుకు భయమేలా? దిగులెందుకు? చింత ఎందుకు? భీతి ఎందుకు? ఆయన నీ తోడున్నాడు, నీ చెయ్యి పట్టుకున్నాడు, ఆయన ఇక్కడే ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు హ్యాపీ దిస్ మార్నింగ్? దేవుని కార్యం మన పట్ల ఎంతగా ఉందంటే, ఎవరైతే ఆయనందు విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఎవరైతే ఆయనను ఆశ్రయముగా ఆదుకుంటారో, వారికి విశేష కార్యములు, గొప్ప కార్యములు చేస్తారు. అందుకే మరియకు అన్నాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తాడు. ఆయన మహిమ, ఆయన అభిషేకము మనతో, మన మీద ఉందంటే, మన తోడు ఉందంటే, అందుకే మోషే అన్నాడు, అయ్యా నీ తోడు, నీ సన్నిధి నా ముందుగా నడవాలి. దేవుడు అంటాడు, ఆయన సన్నిధి, నా సన్నిధి ముందుగా నడువను. నువ్వు వెళ్ళు, నువ్వు ఎక్కడెక్కడ వెళ్తావు, నా సన్నిధి. ఆ సన్నిధి ఏం చేస్తుందంటే, అక్కడున్న పరిస్థితిని మార్పు చేస్తుంది. ఎంత కఠినమైన, ఎంత ఇబ్బంది అయినా, ఎంత అసాధ్యమైన, సముద్రము పొంగినా, పడవలు కొట్టిమిట్టిలాడినా, ఈ లోకపు అందరూ చేయి విడిచిన, ఒకవేళ డాక్టర్ కూడా కాదు అన్నా, ఆయన గొప్ప దేవుడని ఆదుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన ఆశ్రయించుకుంటావో, అందుకే దావీదు భక్తుడు చాలాసార్లు చెప్తాను, అయ్యా నాకు భయం కలిగినప్పుడు నాకు నిన్నే ఆశ్రయించుకుంటాను, నాకు నువ్వే దిక్కు, నీవే, నో ఎవరి మీద కాదు, నాకు నువ్వు అన్నావు, వాగ్దానం చేసావు, నా సన్నిధి నీ తోడు ఉంటుంది, నువ్వు నా తోడు ఉన్నావు. హల్లెలూయా. చూడండి, నీ కష్టములు అదే ఉందా? నీ వ్యాధి అదే ఉందా? నీ బాధ అదే ఉందా? లేదన్నవారు హల్లెలూయా. మనము గ్రహించాలి, దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోతాం. వెంటనే మర్చిపోయారు వారు. ఎవరు చెప్పండి? బండలో పడగొట్టి నీళ్ళిచ్చాడు ఆయన ప్రేమించి. బండ మారి హృదయము, కఠిన హృదయము, అసాధ్యము, చల్లదు, అవ్వదు, అలాంటి హృదయాన్ని బదలుగొట్టి నీ భర్తలను మార్చాడు కదా, నీ కుటుంబాన్ని మార్చాడు కదా, నీ కుమారుని మార్చాడు కదా, నిన్ను మార్చాడు. మందు ఆయన జీవ జలనిచ్చిన దేవుడు. అలాంటి కార్యము చేస్తే మర్చిపోతారు. ఈరోజు నిన్నటి నుంచి దేవుడు నాతో మాట్లాడుతుండు. నోహ ప్రళయం అయినప్పుడు, ఆ ప్రళయం జరిగిన తర్వాత ఒక ఒడ్డున వచ్చి ఆగిపోతుంది. అరారత్ దీని మీద, కొండ పర్వతం మీద ఆ పడవ ఆగిపోతుంది. ఇప్పుడు ఆ పడవ ఆడుంది. మరి దేవుడు వాళ్ళని విస్తరించి అభివృద్ధి చేసి భూమిని నింపిడి అని నోహాను, తన భార్యను, ముగ్గురు మగపిల్లలను, వాళ్ళ కోడళ్ళను దేవుడు ఆశీర్వదించాడు. మీరు నింపండి, మీరు కని బాగుండండి, భూమి అంతటా విస్తరించి నింపండి. అక్కడ చూస్తున్నట్లయితే 11వ అధ్యాయములో వాళ్ళందరూ ఏకమయ్యారు. అందరూ ఒకే చోట్ల ఉందామని ప్రయాణిస్తూ వెళుతున్నప్పుడు పెద్ద మైదానం కనపడిందంట. ఆ మైదానం కనపడంగానే వాళ్ళందరూ మాట్లాడుకున్నారు, మనము ఏకమై, మనం ఒకటై, ఒకే మనస్సులు గలవారై, మనము భూమిని నింపకూడదు, అందరు ఇక్కడే నివాసం చేయాలి, మనం ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండుటకు గొప్ప పర్వతము, గోపురము, శిఖరము కడతాం. ఆ గోపుర శిఖరులో ఎట్లుంటుందంటే, ఆకాశము వైపు దగ్గరకు వరకు కడతాం, అంత ఎత్తు కడతాం ఏకమై. మరి మా పేరు, మా పట్టణం మాత్రమే ప్రఖ్యాతం చెందాలి. చూసిన వాళ్ళందరూ అబ్బబ్బబ్బ ఎలాంటి కట్టారు, ఎవరు కట్టారు, వీళ్ళు ఎంత గొప్ప మహానుభావులు, జ్ఞానులు,
వివేచనలు, దేవుని కన్నా మించిన వారు అని పొగడాలి మమ్మల్ని. అలా పెద్ద పట్టణం కట్టదాము అని ఆలోచించారు. కడుతూ ఉన్నారు. ఇటుకలతో, ఇసుకతో, మట్టితో కడుతూ ఉన్నారు. గోపురము కడుతూ ఉన్నారు. ఆ గోపురం ఎలా కట్టాడని చూడడానికి దేవుడు పైనుండి దిగి వచ్చాడంట. పైనుండి దిగి వచ్చాడు. ఆ గోపురం చూస్తున్నారు. వాళ్ళలో ఉన్న ఒకే భాష ఉంది, ఒకే మనస్తత్వం, ఏమంతా ఒకే కులము, ఒకే రక్తము, ఒకే కుటుంబము. కలిసి చేద్దాం, ఏక మనస్సుతో చేద్దాం, పట్టుదలతో చేద్దాం. ఎందుకు? మా పేరు ప్రఖ్యాతం ఉండాలి, మా పట్టణము గొప్పది అనుకోవాలి, మనం కట్టిన శిఖరము అందరూ ఆకాశము. దేవుడు కూడా అబ్బాబాబా నాకన్నా జ్ఞానవంతులు అనుకోవాలి. దేవుడేమన్నాడు? వాళ్ళు ప్రళయం నుండి వచ్చినప్పుడు మీరు భూమిని నింపాలి, విస్తరించాలి, అభివృద్ధి చెంది విస్తరించి ఫలించే. ఆ మాట ఆదాము కూడా ఇచ్చాడు దేవుడు మాట. ఇప్పుడు నోహకు కూడా ఇచ్చాడు. వీళ్ళు ప్రాకాలి, భూమి అంతా నింపండి అంటే భూమి అంతా వెళ్ళదొద్దు, మనము ఈ పెద్ద మైదానంతో ఇక్కడే ఉందాం, మన రక్త సంబంధికులు ఇక్కడే ఉందాం, మనమే ఉందాం అన్నాడు. దేవునికి నచ్చలేదు ఆలోచన, దేవునికి నచ్చలేదు వాళ్ళు కట్టిన పట్టణము, దేవునికి ఇష్టము కాలేదు. దేవుడు మనము ఈ లోకంలో మనం ఎందుకు ఉంచాడు తెలుసునా? ఆయన ఆలోచన ద్వారా, ఆయన చేతి పనులు, ఆయన ఇచ్చిన మనం ప్రతిదీ ఆయనకి స్తోత్రము చెల్లించి ఇచ్చిన దాన్ని అనుభవిస్తూ మెల్లగా నడవడానికి నిన్ను నన్ను పెట్టాడు. అయితే మనం ఎంత జ్ఞానులంటే దేవుని కన్నా తెలివితేటలు అన్నవారు. మనకి ఏదైనా కొంచెం ఎక్కువైందంటే, మనకి ఏదంటే ఉందంటే నీకన్నా నేను ఉన్నానని మాటల్లో లేదు, ప్రవర్తన చాలు. నీ ప్రవర్తన, నీ చూపు, నీ నడత, నీ పలక చాలు దేవునిని హేయంగా పరిస్థితి ఉంది. దేవుని హృదయాన్ని నీ వలన అసహ్య పుట్టేటట్టు నువ్వు చేస్తున్నావు, నడుస్తున్నావు. అందుకే దేవుడు ఏం ఆలోచించాడు తెలిసినా? ఈ మనుషుల్ని ఇలాగే వదిలితే నన్ను వదిలేసి వీళ్ళే గొప్ప వాళ్ళు అవ్వడానికి నడిపిస్తున్నారు. నేను వీళ్ళని సృష్టి చేసింది నా ఆలోచన, నేను ఇచ్చే ఉద్దేశము, నేను వీళ్ళు అనుకున్న ప్రతిదీ తీసుకొని తిని తాగి సంతోషించి ఉండడానికి వెళ్తే వీళ్ళు ఇంకొకరు ఆలోచన తీసుకొని వీళ్ళు సాతానుకి అప్పచెప్పి వాని పేరుని ప్రఖ్యాత చేస్తారని చేసి దేవుడు ఏం చేశాడంటే వారిలో భాషను తారుమారు చేశాడు. ఈరోజు భాష ఎందుకుంది మన దేశంలో, మన ప్రపంచంలో నానా విధంగా. అప్పుడు ఒక్కటే ఉన్నింది, ఇప్పుడు ఎందుకుందంటే నీ వలన మనుషులు చేసిన ఆలోచనలు దేవునికి హేయాన్ని బుట్టిచ్చింది. చూడండి, ఇప్పుడు కూడా చూడండి, కులాల గురించే మాట్లాడుతూ కులమా కులం అంటే అరుగు ఒకే కులం, ఒకే ఇంటి. అయ్యో నా బిడ్డ, వేరే వాళ్ళ బిడ్డని బిడ్డ అని చేసుకోరు. నా బిడ్డ కోడళ్ళ బిడ్డ కనుకోరు, ఎంతను కోడలే. అవునా? బిడ్డనైతే అది ఎంత తిట్టిన, ఎంత అన్న ఏళ్ళు చేసిన, అవమానం వేసిన, నా బిడ్డ. అది అన్నదమ్ములు అయితే అయ్యో నా రక్త సంబంధం అన్నదమ్ములు, అయ్యో నా ఇంటి వాళ్ళు, నా చెల్లి, నా బిడ్డలు. ఈ స్వభావం తీసివేసుకో. ఇలా ఉంటే నువ్వు అభివృద్ధి చెందవు. దేవుడు సృష్టించిన ఆయన ఆలోచన ద్వారా. అందుకే నువ్వు ఎవరిని అనారోగ్యంలో ఉంటావు, ఎవరు బాధలో, దుఃఖంలో, రోగములు ఉంటే వాళ్ళు చూడడానికి వెళ్తావు కదా. దేవుడు అన్నాడు, నేను ఆస్వాదించిన నా తండ్రి ఎద్దున్న యావత్తు నువ్వు ఆస్వాదించాలి, నువ్వు తీసుకోవాలి, రండి అనుభవించండి, బుధించండి అన్నాడు. ఎందుకు? నన్ను వలే నీ ఎదుట ఉన్న ఏ సహోదరుడికి నువ్వు అలాగ చేశావో. ఆకలి ఉంటే అన్నం పెట్టావు, వస్త్రం లేతే వస్త్రం ఇచ్చావు. అవునా? వాళ్ళకి అనారోగ్యంతో చూడడానికి వచ్చావు, వాళ్ళు చెల్లితో ఉంటే కప్పడానికి బెడ్షీట్ ఇచ్చావు. నువ్వు ఇచ్చింది మర్చిపోయినావు, నీ జ్ఞాపం లేదు. అయితే నిన్ను నన్ను మరువని దేవుడు ఎన్నడూ మరువడు. ఆ దినాన జ్ఞాపం చేసుకొని, లేనప్పుడు ఇచ్చిన ప్రతిదీ జ్ఞాపం చేసుకొని, కార్చిన కన్నీళ్ళు కూడా సీస బుడ్డలు వేసుకొని జ్ఞాపం చేసుకొని, ప్రతినిత్యము నీకు అన్ని అవసరతలు తీర్చి నడిపిస్తున్నాడు కదమ్మా. నడిపిస్తున్నాడయ్యా. నీ శక్తినా, నీ సామర్థ్యనా,
ఇంకోటి చూడండి, బాబేలు పట్టణం, ఆ పట్టణాన్ని ఎందుకు దేవుడు వాళ్ళని తారుమారు చేసి భూమిలో ఎక్కడెక్కడ వెళ్ళిపోవడానికి నడిపించాడు. ఇప్పుడు ఎందుకు తమిళనాడు, ఇప్పుడు ఆ దేశమే తీసుకో, ఎందుకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అవునా, మరి తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ఎలా ఉంది? ఆయా భాషలు, ఆయా రాజ్యం. మరి ప్రపంచంలో కూడా అలాగే ఇప్పుడు అమెరికా, లండన్, ఎట్లా వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ భాషలు మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థం కాక వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడ వెళ్ళిపోయి విస్తరించారు. కాబట్టి ప్రపంచం అంతా విస్తరింపబడింది. అది నోహా రక్తము ద్వారా పుట్టిన 3 పిల్లల ద్వారా ఈ మన ప్రపంచం వెళ్తా ఉన్నింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతావు? బైబిల్ సత్యమనేది, రుజుమనేది, సాక్షికి ఆధారమైనది. ఇందులో సున్నైన గడుసైన ఎవడు తీసేవానికి రోగము పెట్టితే కూడా వ్యాధి కలుగుతుంది. జాగ్రత్త, ఇది పరిశుద్ధ గ్రంథం. మనం ఒకడు అన్నాడు, ఇది వ్యభిచారం బుక్కము అన్నాడు. ఇది వ్యభిచారము, ఇందులో వ్యభిచారం ఉంది బుక్ అనే ఒకడు అన్నాడు. నేను అనుకుంటాను, దేవుని కృప ఇంకా వాని ఎనలో ఉంది అంటే వాడికి చూడండి, ఫరోహకి ఎంత కఠినం ఇచ్చాడు తెలిసిన? వానికి ఫరో హృదయము ఎంత కఠినపరిచాడు దేవుడు అంటే, వానికి మాటలో కాదు, నా శక్తితో చూపించి నేను ఏమైనాను రుజుపరుచుకోవాలని దేవుడు. అందుకే నా నామని ఉన్నతంగా భూమిలో ఉన్న వారందరూ నిజమైన దేవుడు ఎవరున్నారంట? మన దేవుడే యేసయ్య. తెలుసుకోవడానికి ఇట్లాంటి వాళ్ళని మూర్ఖుల్ని దేవుడు పెట్టాడు, మూర్ఖంగా మాట్లాడడానికి. అయితే దేవునికి ఎంత కూడా తక్కువ కాదు. వాడు అన్న మాత్రానికి ఆయన దిగుడు. ఆయన దేవుడు, ఆయనే. నువ్వు నమ్మిన ఆయనే, నువ్వు నమ్మకపోయినా ఆయనే. అయితే నన్ను నమ్మేటట్టుగా ఆయన నన్ను రుజుపరిచాడు కదా, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు ఏ గోపురం కట్టారో అదే బాబిలు. ఈ బబులోనును చూడడానికి చాలామంది వెళ్ళారు, మీకు తెలుసు, అవునా? దానియేలు గ్రంథంలో ఉంది. ఈ బబులు గొప్ప పట్టణాన్ని, వేలాడ తోటలు గొప్పగా, మా పేరు ప్రఖ్యాత ప్రపంచంలో బబులోన్ అంటే, బాబేలు పర్వతం అంటే గొప్ప పేరు తెలగల అనుకున్నారు కదా, కట్టారు కదా. చూడడానికి వెళ్ళి ఆ రాజు కూడా మన దేశంలో మన ఇక్కడ కట్టారు, మేము కూడా కడతామని అదే తలంపులతో గర్వం వచ్చి, అహంకారం వచ్చి వాళ్ళు ప్రయాసపడి అన్నీ కట్టుకున్నారు. కట్టుకున్న వ్యక్తి, కట్టించిన వ్యక్తిని మర్చిపోయి నా వలన, నీ ద్వారా, నా శక్తి, నా సమర్థ అన్నాడు. దేవుడు రాజుకే గడ్డి పెట్టిన దేవుడు. నిన్ను నేనెంత, ఆయన్ని పైనుంచి ఎంత పైకి వెళ్ళాడు అంత కింద పడిపోయాడు. 7 సంవత్సరమైన మృగువలే, పక్షివలే, పశు జంతువులే మధ్య గడ్డి తింటూ బతికాడు 7 వర్షం, 7 సంవత్సరం. నిన్ను నన్ను ఎందుకు ఈ దేవుడు ఇలా హెచ్చరిస్తుంటాడంటే, మనకు కలిగినవన్నీ హెచ్చరించకూడదు. మెల్లక రెక్కలు ఉడిపెట్టుకొని మన మాటలో, మన నడతలో, మన చేతలో కొంచెం చేంజ్ అయితే అప్పుడు పడిపోతాం. వెనకలు చూసుకోమని దేవుడు అది హెచ్చరిస్తుంటాడు. వెనక చూసుకో. మనం ఎలాంటి మనుషులంటే, కుక్కకి ఎంత సింగారం చేసినా, పందికి ఎంత సింగారం చేసినా కుక్క స్వభావమే కక్కింది మళ్ళీ తినేది. అది వద్దు అన్నట్టు కొన్ని మాత్రం వేషం వేసుకొని వదులుతాము, మళ్ళీ దాని చోటికే పోతాం తినేకి. పంది ఎట్లా మరి, అది గలిసి తినకే, గాడిద స్వభావం. అందుకే పశువులనే దేవుని మాటికి లోబడితే మనుషులు లోబడరు అని బైబిల్ ఉంది. ఉదయకాలంలో నీలో ఉన్న నేను పరిశీలించి హెచ్చరించి నువ్వు కరెక్ట్ అని చెప్పడానికి రాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే రెక్కలు పెంచుకున్నావా, కట్ చేసుకో. మెల్లగా నడదాం. ఎవరేం గొప్పవారు కాదు, మెల్లగా నడదాం, దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. అందుకే బాబేలు పర్వతం ఎట్లా పడిపోతు నువ్వు అని పడేస్తాడు. దేవునికి నచ్చిన ఏ కుటుంబం అయినా కూడా నచ్చినవి ఉంటే, అయితే తనకు నచ్చిన వారికంటే ఆయన ಜ್ಞಾನವನ್ನು ತಿಳುವಳಿಕೆಯನ್ನು ಸಂತೋಷವನ್ನು ಕೊಡುವಾತನಾಗಿದ್ದಾನೆ. ಆತನಿಗೆ ಇಷ್ಟವಾದವರು. ಇಷ್ಟ లేని వారు అయితే వాళ్ళు శాపము, రోగము, మరణము, దరిద్రత, దుఃఖము, కన్నీటిలో ఉంటారు. అలా ఉండకుండానే దేవుడు హెచ్చరిస్తున్నాడు. చాలాసార్లు ఎందుకు ఇలా అయింది, నేను బాగా ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు ఇలా అయింది, నేను నిత్యం ప్రేయర్ చేస్తున్నాను, ఇలా ఉన్నాను, అలాగున్నాను అని నిన్ను నువ్వే అనుకుంటున్నావు. అయితే దేవునికి నచ్చట్లేదు నీలో. ఎందుకు? రెక్కలు పెంచుకున్నావు కదా. ఎందుకు? గర్వము, నాశనకు మునిపే గర్వం ఏ స్థితి మనిషి ఏ మనుషులు వెళ్తుందో వాళ్ళని దీన స్థితి, అప్పుడే వాళ్ళ దుఃఖము, వాళ్ళ వేదన, వాళ్ళ రోగము, వాళ్ళ బాధ ఏదో ఒక ద్వారా పీడిస్తుంటుంది.
నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి నువ్వు అనుకుంటున్నావు కదా, రహస్యంగా ప్రార్థన చేస్తున్నావు కదా. దేవుడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మా ద్వారా మాట్లాడుతున్నాడు. సరి చేసుకో, దేవుని వైపు తిరుగు, దేవుని మేలు పొందుకో. దేవుని వల్లనే మనకు ఆశీర్వాదం, దేవుని వల్లనే మనకిది. దేవుని వల్ల హెచ్చించి ఎక్కడ వెళ్ళడానికి మనకు వీల్లేదు. మనం అనుకోని గొప్ప వాళ్ళవి ఏమేమో చేస్తామనేది కాదు. ఆయన మన పట్లే ఉద్దేశం, ఆయన మన పట్ల ఏ ఆలోచన, ఆయన మన పట్ల ఏది ఉందో అది నెరవేర్చని నువ్వు అడగాలి, కనిపెట్టాలి. అప్పుడే దేవుని కార్యము నీలో వస్తుంది. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఒక నిమిషం కళ్ళు మూసుకుందా. నీవు ఆలోచించుకో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏది ఉంది ఏది ఆలోచించుకో, స్తుతించేది ఆలోచించుకొని, అయ్యా నన్ను క్షమించు, ఇది రక్తముతో కడుగయ్యా, నన్ను పరిశుద్ధపరచు. అవును, నాకున్న పదవి ద్వారేమో, నాకున్న ఇల్లు ద్వారేమో, నాకున్న ఈ బంగారం ద్వారేమో, నాకున్న మంచి చీరల ద్వారేమో, నాకున్న పని ద్వారేమో, నాకున్న వ్యాపారము ద్వారేమో నేను ఇలా హెచ్చించుకున్నాను. నా మనసులోది ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కురాబాబా షియా కోరియల బలబలబా కురాబాబా బాస్తుంది. ఆలోచనకి దేవుని కోప పుట్టిస్తుంది. నీ ఆలోచననే దేవునికి ఇచ్చేస్తుంది. నువ్వు ఎవరైతే ఆశ్రయించుకుంటావు వారు నిన్ను చూసి, దేవుడు నిన్ను చూసి ఆశ్రయించుకుంటావు. ఆయన అసహించుకున్నాడా? నువ్వు ఇతరుని అసహించుకుంటే ఏం కాదు, దేవుడు వారిని నీ ముందే వాళ్ళు ఉద్ధర చేస్తాడు. అయితే ఆయన నిన్ను అసహించుకున్నాడా? నువ్వు లైవు, జాగ్రత్త. మహాపురుషుడ స్తోత్రం నాయన. మరి నీవు ఇచ్చిన ఆలోచన తలంపుల ప్రభా, ఇది నిన్ను పీడించావు, నేను చెప్పగలిగా నీకు స్తోత్రం. ఏదైనా మర్చిపోయింటే క్షమించు, నీ జ్ఞానము తెలివితో దయచేయి. మరి ముందు పాడేటప్పుడు నువ్వే మా తోడుండమని. మరి ఎవరైతే అడిగారో ప్రతి హృదయాలు ఎరిగిన దేవుడు, ప్రతి మనస్సును ఎరిగిన దేవుడు, పశ్చాత్తాపం క్షమించండి. నీ వలనయ్యా మాకు సహాయం, నీ వలన మాకు నడిపింపు, నీ వలనయ్యా మా దయా అని వెళ్తున్నాం. మమ్మల్ని క్షమించండి, నీ రక్తంతో కడుగు శుద్ధించి యేసు నామములో ప్రార్థన వేడి పొందున్నాం తండ్రి.